ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 1 అధ్యాయము 16వ వచనము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొంది ఉన్నాము అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆయన పరిపూర్ణతలో నుండి ప్రభువైన యేసు మనలందరినీ ప్రేమించి మన కొరకై ఈ మట్టి లోకమునకు ఆయన వచ్చాడు. మనుషులు దేవుని కృపను పోగొట్టుకొని అందరూ కూడా పాపము చేసిన వారై దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడిన వారై వేదనతో ఉండి దేవుని కృపకు పాత్రులుగా లేకుండా దూరమైనారు. అట్టి మనుషులందరి కొరకై ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుకొని వారముగా ఉంటూ ఉన్నాం. ఏమిటా కృప? ఆ కృప అయిన యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై కల్వరి శిలువ మ్రాను మీద మృతి పొంది మన పాపమునకు మన అపరాధమునకు శిక్షను విధించి ఆ దేవాతి దేవుని కుమారుడు తిరిగి లేయడం ద్వారా మనలందరినీ పాపముల నుండి విమోచించి దేవుని కృపకు మనలను పాత్రులుగా చేసినాడు. పాప క్షమాపణ వలన మొదట మనము దేవుని కృపను పొందుకున్నాం. రెండవది, ఆ కృప చేతనే మనము పరలోకములో ప్రవేశించే భాగ్యమును కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మనలను వెంబడించుచూ ఉన్నది. ఆ కృప దేవుని ఎదుట మనలను నిర్దోషులుగా నిలుపుచున్నది. ఆ కృప దేవుని పిల్లలమని మనకు తెలియచేయుచున్నది. ఆ కృప పరలోకపు వారసులమని మనకు తెలియచేయుచున్నది. ఆ కృప పరిశుద్ధ జనమని మనతో చెబుతున్నది. ఆ కృప దేవుని సొత్తైన ప్రజలమని మనతో తెలియచేస్తున్నది. ఆ కృపకు పాత్రులమైన మనుషులముగా మనము జీవించులాగన మన జీవితములను ఎల్లప్పుడూ ప్రభుకి సమర్పించిన వారమై దేవుని మహిమార్థముగా ఈ లోకమును జీవించడము చాలా అవసరం. ఆదాము పోగొట్టుకున్న ఆ కృపను యేసుక్రీస్తు ద్వారా మనము పరిపూర్ణముగా పొందుకున్నాము. ఆ కృప వెంబడి కృప మన జీవితాంతము మనలను వెంబడించుచు ఉన్నది. ఆ కృప కొరకై ప్రభుకి వందనాలు చెల్లించుదామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆది మానవుడైన ఆదాము పోగొట్టుకున్న కృపను నీ ద్వారా మాకు అనుగ్రహించిన ప్రేమకై యేసు మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో మా జీవితాలను నీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ చిన్న సందేశము మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. గాడ్ బ్లెస్ యూ.